హాయ్ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కల్డ్ పోయట్. అహోబిలం నవనారసింహ క్షేత్రాలు వెబ్ సిరీస్ ఎపిసోడ్ 2 లోకి వెళ్ళిపోదామా? 10 కిలోమీటర్ బైక్ మీద ట్రావెల్ చేసి 2000 స్టెప్స్ ఎక్కి 8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసి ఉగ్ర స్తంభాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మేం తెచ్చుకున్న ఎనర్జెటిక్ అండ్ హెల్దీ ఫుడ్ ని ఈ హై ఆల్టిట్యూడ్ లో ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ కిందికి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నా. చూస్తూ ఉండండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి ఎంటీ స్టమక్ తోనే ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటూ ఈ ట్రెక్కింగ్ అయితే చాలా ఎనర్జెటిక్ గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మన టార్గెట్ జ్వాలా నరసింహస్వామి దర్శనానికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఎక్కేటప్పుడు మన బాడీ వెయిట్ మొత్తం మన పాదాల మీద ఉంటుంది, ప్రాబ్లం లేదు. అదే దిగేటప్పుడు అయితే మాత్రం మన వెయిట్ అంతా మన మోకాళ్ళు అంటే మన జాయింట్స్ మీద ఉంటుంది. సో ఎక్కడం ఎంత జాగ్రత్తగా అయితే వెక్కామో అలాగే దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ మనం స్లీపరీ ప్లేసెస్ లో కొద్దిగా కంట్రోల్డ్ గా గ్రిప్ గా చూసుకుంటూ అంతే సేఫ్టీగా కిందికి వెళ్ళిపోదాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, జాయింట్స్ మీదే మన లోడ్ అంతా ఉంటుంది. సో కంపల్సరీ ఏదైనా ఒక సపోర్ట్ లాంటిది ఒకటి మనకు ఉండాలి. ఆ సపోర్ట్ తీసుకుంటూ స్లోగా వెళ్ళిపోదాం. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్నది గాంధీవం. ఇక కొద్దిసేపు మన జోక్స్, ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ అన్ని పక్కన పెట్టి ఈ దివ్య క్షేత్రం యొక్క స్థల పురాణం, చరిత్ర ఆధారాల గురించి మీకు కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ దివ్య క్షేత్రం గురించి మొట్టమొదటి చరిత్ర పురాణ ఆధారం ఎక్కడ ఉందో తెలుసా? బ్రహ్మాండ పురాణంలో ఉంది. అది కూడా బ్రహ్మాండ పురాణంలో 10 అధ్యాయాలలో 1046 శ్లోకాలతో వాయబడి ఉంది. బ్రహ్మాండ పురాణం యొక్క ఏజ్ ఎంతో తెలుసా? అప్రాక్సిమేట్లీ 4th century BCE. అప్రాక్సిమేట్లీ అంటే అర్థం చేసుకోండి ఎంత పురాతనమైన చరిత్ర ఈ దివ్య క్షేత్రానికి ఉందో. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో అత్యంత ప్రామాణికమైనది, ప్రముఖమైనది. ఈ నల్లమల్ల అడవులని మీరు ఒక్కసారి ఏరియల్ వ్యూ నుంచి గమనించినట్లయితే ఈ ప్రకృతి యొక్క సౌందర్యానికి పరవశించిపోయిన ఆదిశేషువు పంపులు తిరుగుతూ వయ్యారంగా పవలించాడా అన్నట్లు ఉంటుంది. దానికి నిదర్శనంగా నేను ఒక అద్భుతమైన విషయం చెప్తాను, వినండి. ఈ నల్లమల్ల ఫారెస్ట్ మొదలు అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఆదిశేషు తల భాగంలో సాక్షాత్ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నారు. అడుం భాగంలో అంటే మనమున్న ప్లేస్ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆవిర్భవించారు. ఇక తోక భాగంలో సాక్షాత్ శ్రీశైల మల్లికార్జున స్వామి యోగముద్రలో ధ్యానంలో ఉన్నారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ దివ్య క్షేత్రం గురించి నా ప్రతి ఎపిసోడ్ లో కొన్నిగా మీ ముందుకు తీసుకువస్తాను. మనం ఇలా మాట్లాడుకుంటుండగానే జ్వాల నరసింహ క్షేత్రానికి చేరువైపోయాము. అరే మచ్చా, ఈ కొండలు ఎక్కి దిగి నడిచి ఒళ్ళు పులిసిపోయిందిరా బాబు, అర్జెంట్ గా బాత్ చేయాలి అనుకుంటున్న టైంలోనే మాకు ఎదురుగా ఇక్కడే ఆవిర్భవించిన భవనాశి వాటర్ ఫాల్ మాకు ఎదురొచ్చింది. ఇంకేముంది, విచ్చలవిడిగా సిగ్గు లేకుండా మా బాత్ కంప్లీట్ చేసేసాం. అరే అదేంటో రామచ్చా, ఇక్కడ మనసులో ఏమనుకుంటే అది క్షణాల్లో అయిపోతుంది. దివ్య క్షేత్రాల యొక్క మహిమ అంటే ఇదే అనుకుంటా. ఇక మనం జ్వాలా నరసింహస్వామి దర్శనం చేసేసుకుందామా? సో అలా మనం క్షేత్రం వైపు వెళుతుండగా మనకు కుడి చేతి వైపున రక్తకుండం అని ఒక చిన్న కొలను దర్శనమిస్తుంది. రక్తకుండంలోనే నరసింహస్వాముల వారు హిరణ్యకశిపుని వధించిన తర్వాత తన రక్తం ఓడిన చేతులని శుభ్రం చేసుకున్నారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ కొలనులోని నీళ్లు ఎర్రగా ఉండేవి అని కొన్ని ఆధారాలు కూడా నిరూపించబడ్డాయి. ఈ దివ్యమైన కొలనులోని పవిత్ర జలం మన శిరస్సు మీద చల్లుకొని ఆస్తైన పాప కర్మల నుంచి విముక్తి పొందుదాం. ఉగ్రస్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామి క్రోధాగ్ని జ్వాలలతో ఊగిపోతుండటంతో జ్వాలా నరసింహుడు అన్నారు. ఇక్కడే ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో మనకు అష్టభుజ, చతుర్భుజ నరసింహస్వాములతో పాటు హిరణ్యకశిపుని వెంటాడుతున్న నరసింహస్వామి ఈ 3 విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఇది వరకు హిరణ్యకశిపుని రాజప్రసాదంగా ఈ స్థలాన్ని భావింపబడుతోంది. ఇదబ్బా నవనారసింహస్వామి క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రమైనటువంటి జ్వాలా నరసింహస్వామి క్షేత్రం యొక్క స్థల పురాణం. సో ఫ్రెండ్స్, ఇంతటితో జ్వాలా నరసింహస్వామి దర్శనం సంపూర్ణం, సమాప్తం. మన నెక్స్ట్ డెస్టినేషన్ మాలోల నరసింహస్వామి క్షేత్రం. సో వెళ్ళిపోదామా? ఫస్ట్ ఎపిసోడ్ లోని గాంధీవం సీక్రెట్ ని రివీల్ చేస్తున్నా, వినండి. ప్రతి మనిషి ఏదైనా ఒక పీక్ పాయింట్ కి ఏదైనా అచీవ్మెంట్ చేయడానికి ఏదో ఒక ఆధారం అవసరం అవుతుంది. నాకు కూడా ఈ యొక్క ట్రెక్కింగ్ లో ఏదో ఒక ఆధారం ఉంటే నేను ఖచ్చితంగా దీన్ని 100% సక్సెస్ చేసుకోగలను అనుకున్నప్పుడు నాకు ఈ కర్ర కనిపించింది. ఈ కర్ర నాకు ఎప్పుడైతే కనిపించిందో నేను వెంటనే దాన్ని తీసుకున్నా. నేను పైకి వెళ్ళలేకపోయినా సరే ఈ కర్రని పైకి చేర్చడానికైనా నేను వెళ్ళాలి అనుకున్నాను. అందుకే దానికి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి గాంధీవం అని పేరు పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇది నా గాంధీవం యొక్క సీక్రెట్.
ఇప్పుడు ఇంకొక సీక్రెట్ ఉంది, మీరు గమనించారా? నేను జ్వాల నరసింహస్వామి దర్శనానికి వెళ్ళే వరకు ఉగ్ర నరసింహస్వామి ట్రెక్కింగ్లో కూడా ఎక్కడా నాతో లేని నేను తెచ్చుకొని నా భుజం మీద ఉన్నటువంటి ఉత్తర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మా వెబ్ సిరీస్ 3rd ఎపిసోడ్ తప్పక చూడండి. జై నారసింహ, జై జై నారసింహ.